So yes, hello my dear students. Welcome to our channel Short Tricks for You. This is Bharati, a chemistry faculty from our channel. సో ఇప్పుడైతే మనం సెమ్ 1 కెమిస్ట్రీని అయితే స్టార్ట్ చేసుకోబోతున్నామండి. అవర్ పేపర్ నేమ్ ఏంటి అంటే మన సెమ్ 1 కి సంబంధించిన కెమిస్ట్రీ పేపర్ నేమ్ ఏంటి అంటే ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అండి. సో ఏదైతే కెమిస్ట్రీ ఉందో దీన్ని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. కంప్లీట్ గా 5 యూనిట్స్ ఉన్నాయి. దాన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. వాట్ ఆర్ దే అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో మన నేమే అది కదా, మన పేపర్ నేమే ఏంటి, ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 2 యూనిట్స్ వస్తాయి అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో కంప్లీట్ గా 3 యూనిట్స్ వస్తాయండి. సో దీంతో కంపేర్ చేస్తే ఈ యూనిట్స్ కొంచెం పెద్దవిగా ఉంటాయి. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 2 యూనిట్స్ అన్నాం కదా, సో వాట్ ఆర్ దే అని మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తే యూనిట్ 1 ఈజ్ కెమిస్ట్రీ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో మనకైతే ఎలిమెంట్స్ వాటి గురించి తెలుసు కదా, సో నేనైతే ఇంట్రొడక్షన్ చెప్తాను. బట్ స్టిల్ కెమిస్ట్రీ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండి, అంటే కంప్లీట్ గా పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి ఉంటది. అండ్ యూనిట్ 2 ఏంటంటే కెమిస్ట్రీ ఆఫ్ డిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్. సో సెకండ్ యూనిట్ దేని గురించి ఉంటది అంటే డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి ఉంటది అండ్ వాటి యొక్క బాండింగ్ దేంతో ఇన్ మెటల్స్ లో దాని యొక్క బాండింగ్ ఎలా ఉంటది అంటే దాని థియరీస్ ఏంటి, దాని గురించి అయితే యూనిట్ 2 లో ఉంటదండి. సో ఇఫ్ వి గో త్రూ ద ఫిజికల్ కెమిస్ట్రీ వీ హ్యావ్ కంప్లీట్లీ 3 యూనిట్స్ ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీ అండి. సో దే ఆర్ సాలిడ్ స్టేట్, గ్యాషియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ సొల్యూషన్స్, అయానిక్ ఈక్విలిబ్రియం అండ్ డైల్యూట్ సొల్యూషన్స్ అనమాట. సో దీస్ ఆర్ ద టోటల్ యూనిట్స్ ఫ్రమ్ సెమ్ 1 కెమిస్ట్రీ అండి. సో ఇప్పుడు వెయిటేజ్ గురించి గనక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, సో వెయిటేజ్ గురించి మాట్లాడాల్సి వస్తే మనకేంటంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ అ లాంగ్ అండ్ అ షార్ట్. సో అ లాంగ్ అండ్ షార్ట్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్ అండ్ యాజ్ యూజువల్ సెకండ్ యూనిట్ నుంచి కూడా అ లాంగ్ అండ్ అ షార్ట్. సో ఎస్, ఇవి పెద్దవిగా ఉంటాయి అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే వన్ లాంగ్ అయితే పర్టికులర్ గా ఒకటే వచ్చిందిరా, ఒక యూనిట్ నుంచి ఒకటే వస్తుంది. సో ఎస్, ఒక లాంగ్ అండ్ 2 షార్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎస్, 5+5 మార్క్స్ అన్నమాట. సో 2 షార్ట్స్ అని అర్థము. సో ఇక్కడ గ్యాషియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్ నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ వన్ లాంగ్ అండ్ వన్ షార్ట్ రా. అండ్ ఫిఫ్త్ యూనిట్ ఏదైతే ఉంటుందో దీంట్లో కూడా మీరైతే 2 షార్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 10 మార్క్స్ +5 మార్క్స్ అన్నమాట. సో ఎస్, దిస్ ఈస్ ద వెయిటేజ్, టోటల్ వెయిటేజ్ ఆఫ్ కెమిస్ట్రీ సెమ్ 1 అండి. మన పేపర్ ఏదైతే ఉందో లైక్ ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన కంప్లీట్ వెయిటేజ్. సో నెక్స్ట్ ఏంటి అంటే మనము మన క్లాసెస్ లో ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం, వాట్ ఆర్ ద క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అండ్ హౌ మెనీ క్వశ్చన్స్ వీఆర్ హ్యావింగ్ అంటే వీ విల్ బి హ్యావింగ్ మన ఫస్ట్ యూనిట్ కి తీసుకున్నట్టయితే, సో నేనైతే కింద రాస్తున్నాను, టోటల్ గా 5 యూనిట్స్ కదా. సో యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అండ్ యూనిట్ 5 కదా. సో మనమైతే యూనిట్ 1 నుంచి ఎన్ని లాంగ్స్ ఎన్ని షార్ట్స్ అండ్ యూనిట్ 2 నుంచి ఇలా ప్రతి యూనిట్ నుంచి ఎన్ని లాంగ్స్ ఎన్ని షార్ట్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ఫస్ట్ యూనిట్ లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 3 లాంగ్స్ అండ్ 3 షార్ట్స్ అండి. అండ్ గోయింగ్ టు సెకండ్ యూనిట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 3 లాంగ్స్ అండ్ 4 షార్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ పేపర్ పర్టికులర్ పేపర్ ఏదైతే ఉందో దీంట్లో లాంగ్స్ తో కంపేర్ చేస్తే షార్ట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇంపార్టెంట్వి. అండ్ కమింగ్ టు థర్డ్ యూనిట్ వీ హ్యావ్ 4 లాంగ్స్ అండ్ 5 షార్ట్స్. ఇది కొంచెం పెద్దది, అందుకే చూడండి వీఆర్ హ్యావింగ్ 2 షార్ట్స్ ఎక్స్పెక్టింగ్ హియర్. సో ఫోర్త్ యూనిట్ కి వస్తే వీఆర్ హ్యావింగ్ 3 లాంగ్స్ +3 షార్ట్స్ అండి. అండ్ హియర్ ఫైనలీ ఫిఫ్త్ యూనిట్ కి వస్తే 5 లాంగ్స్ +6 షార్ట్స్. సో ఇది చాలా చాలా పెద్ద చాప్టర్. సో మనకి 5 లాంగ్స్ ఉన్నాయి, 6 షార్ట్స్ ఉన్నాయి. అంటే కంప్లీట్ గా ఎన్ని లాంగ్స్ ఉన్నట్టు, లాంగ్స్ కంప్లీట్ గా ఎన్ని ఉన్నాయి, షార్ట్స్ కంప్లీట్ గా ఎన్ని ఉన్నాయి అంటే 6, 10, 13, 18 లాంగ్స్ ఉన్నాయిరా. 18 లాంగ్స్ ఉన్నాయి. 7, 10, 16, 21 లాంగ్స్ ఉన్నాయి. 21 లాంగ్స్ ఉన్నాయి. సో మనకేంటి కంప్లీట్ గా 18 లాంగ్స్ అండ్ 21 షార్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డిస్కస్ చేసుకుంటే కన్ఫర్మ్డ్ గా మీరైతే మాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేసుకోవడానికి అయితే స్కోప్ ఉంటుంది. సో ఎస్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us గో త్రూ ద టాపిక్ అనమాట. సో మనమైతే ఇవాళ యూనిట్ 1 అయితే స్టార్ట్ చేసేసుకుందాం. నేనైతే యూనిట్ 1 లాంగ్స్ అయితే ఇవాళ క్లాస్ లో స్టార్ట్ చేసేస్తున్నాను. సో
యూనిట్ 1 క్లాస్‌ని స్టార్ట్ చేయడానికన్నా ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్ టైప్ అయితే మాట్లాడుకుందాం. సో, కంప్లీట్‌గా మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దీని గురించే చెప్తున్నాను. సో, ఇక్కడ కంప్లీట్‌గా మనం దేని గురించి మాట్లాడతాము అంటే ఎలిమెంట్స్ గురించి మాట్లాడతాము. సో, హౌ మెనీ ఎలిమెంట్స్ వి హాడ్ టోటల్‌గా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 118 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇదైతే మీకు అందరికీ తెలిసిందే. సో, వీటిని ఈ ఎలిమెంట్‌ని పీరియాడిక్ టేబుల్‌ని వీళ్ళు ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, లైక్ క్రియేట్ చేశారు అంటే మెండలీఫ్. ఇవన్నీ మీకు అడగరు. నేను ఇంట్రడక్షన్ కోసం చెప్తున్నానంతే. ఆల్బర్ట్ గిరోసో. సో, వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఎలిమెంట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు ఆర్ పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేశారు. ఎలిమెంట్స్‌ని కనుక్కోలేదు వీళ్ళు. పీరియాడిక్ టేబుల్‌ని కనిపెట్టారు. ఎలిమెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి కనిపెట్టారులెండి. వీళ్ళిద్దరే 118 ఎలిమెంట్స్ కనిపెట్టారంటే ఎవరు నమ్మరు. సో, యెస్, మన బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం వీళ్ళిద్దరూ పీరియాడిక్ టేబుల్‌నైతే డిజైన్ చేశారు గదా! సో, దీంట్లో మరి వీళ్ళు చేసిన గొప్పతనం ఏంటంటే ఈ 118 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్దర్‌గా వీళ్ళు వాటిని 4 పార్ట్స్‌గా డివైడ్ చేశారనమాట. సో, ఫస్ట్ అయితే ఏంటి అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే పి బ్లాక్ ఎలిమెంట్స్. ఏంటి? పి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్. సో, ఇవన్నీ మీకు తెలిసుంటాయి. నేను జస్ట్ ఇంట్రడక్షన్ మీకు ఒకసారి గుర్తు చేసినట్టుగా రీక్యాప్చులైజేషన్ పర్పస్ కోసం నేనైతే గుర్తు చేస్తున్నాను. సో, ఇవన్నీ మీరు ఇంటర్‌లోనే చదువుంటారు. సో, లాస్ట్‌దేంటి అంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నమాట. సో, వీటిని ఏం చేశారు ఈ 118 ఎలిమెంట్స్‌ని ఫర్దర్‌గా మన స్టడీ కోసం ఈజీగా ఉండడం కోసం 4 బ్లాక్స్‌గా డివైడ్ చేశారండి. సో, అవి ఏంటి అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నమాట. సో, వీటిగా దీన్ని డివైడ్ చేశారు బ్లాక్ ఎలిమెంట్స్‌గా. సో, ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క బ్లాక్‌ని ఎలా డిజైన్ చేశారు అంటే బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అన్నమాట. సో, కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌ని బట్టి అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందనుకోండి. దాని యొక్క ఔటర్ మోస్ట్ షెల్ ఉంటది గదా! సో, ఔటర్ మోస్ట్ షెల్‌లో ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యే దాన్ని బట్టి సో, ఎలక్ట్రాన్ ఔటర్ మోస్ట్ షెల్ ఉంటది గదా! ఆర్బిట్ ఫార్మ్‌లో ఉంటాయి గదా! ఇవన్నీ. సో, ఆర్బిటాల్ ఫార్మ్‌లో ఔటర్ మోస్ట్ షెల్‌లో ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యే దాన్ని బట్టి ఈ కాన్ఫిగరేషన్ అనేది డిసైడ్ అయితుంది. సో, ఆ కాన్ఫిగరేషన్‌ని బేస్ చేసుకొని ఈ ఎస్-పి-డి-ఎఫ్ బ్లాక్స్ అయితే డిజైన్ చేశారండి. సో, యెస్, ఈ బ్లాక్స్‌కేంటంటే ఒక్కొక్క బ్లాక్‌కి ఒక్కొక్క కెపాసిటీ ఉంటదనమాట. సో, ఇప్పుడు నేను 2 పూరీస్ తినగలను. మీరు 3 పూరీస్ తినగలరు. మీ ఫాదర్ ఒక 5 పూరీస్ తినగలరు. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానంతే. సో, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. మనం ఎలా పూరీలు తింటామో ఇక్కడ ఎలిమెంట్స్ ఏం తింటాయంటే ఎలక్ట్రాన్స్‌ని తింటాయన్నమాట. సో, యెస్, దీని యొక్క కెపాసిటీ ఏంటి అంటే 2 ఎలక్ట్రాన్స్ అండి. అండ్ దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 6 ఎలక్ట్రాన్స్. ఏ దానికి? పి బ్లాక్ ఎలిమెంట్స్‌కి. అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అయితే 10 ఎలక్ట్రాన్స్ దీని కెపాసిటీ. అండ్ ఇట్ కెన్ హోల్డ్ 10 ఎలిమెంట్స్ అన్నమాట. 10 ఎలక్ట్రాన్స్ అన్నమాట డి బ్లాక్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్‌లో అయితే ఇట్ కెన్ హోల్డ్ 14 ఎలక్ట్రాన్స్‌నైతే అది లైక్ బేర్ చేయగలదు. ఇట్ కెన్ హోల్డ్ 14 ఎలక్ట్రాన్స్ అన్నమాట. దీస్ ఆర్ ద కెపాసిటీస్ ఆఫ్ ఈచ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. సో, యెస్, నేనేం చెప్పాను ఇవి ఎలా డిజైన్ చేశారు అంటే బేస్డ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌ని బేస్ చేసుకొని ఇవన్నీ అయితే డిజైన్ చేశారు. సో, యెస్, ఇదైతే మనకు వన్ టైప్ ఆఫ్ ఇంట్రొడక్షన్ టు ఆల్ ద లైక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండి. సో, ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక ఇంట్రొడక్షన్ లాంటిది. సో, యెస్, నెక్స్ట్ అయితే మనము వితౌట్ గెట్టింగ్ లెట్ us గో త్రూ ద ఫస్ట్ యూనిట్. మన ఫస్ట్ యూనిట్ ఏంటి? కెమిస్ట్రీ ఆఫ్ పి బ్లాక్ ఎలిమెంట్స్. సో, మనమైతే మన ఫస్ట్ యూనిట్ లోకైతే వెళ్ళిపోతున్నాము. అండ్ హియర్ పర్టిక్యులర్‌లీ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ద లాంగ్స్. ఇన్ అవర్ టుడేస్ క్లాస్. అయితే సెమ్ 1 కెమిస్ట్రీకి సంబంధించి కెమిస్ట్రీ ఆఫ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ ఇదేంటి యూనిట్ నెంబర్ 1 అండి. సో, యూనిట్ నెంబర్ 1కి సంబంధించిన లాంగ్స్‌లోకైతే మనం ఎంటర్ అయిపోయాము. సో,
వాట్ వీ హ్యావ్ టు నో ప్రీవియస్ లైక్ కీ పాయింట్స్ అంటూ ఉంటాం కదా. సో ప్రతి టాపిక్ కి నేనైతే చాప్టర్ కి ముందే అంటే చాప్టర్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఆ చాప్టర్ కి సంబంధించిన కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్కస్ చేస్తూ ఉంటాను, అవైతే ముందు చెప్తూ ఉంటాను. బట్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ క్వశ్చన్ బిఫోర్ అంటే ప్రతి క్వశ్చన్ కి బిఫోర్, ఎందుకంటే అన్ని చెప్పేసాను అనుకోండి ఒకేసారి, మరి ఫర్దర్ గా నేను ఆ టాపిక్ లోకి వెళ్ళి నేను మరి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే లోపు ఇది మీరు మర్చిపోతారు అనమాట. కీ పాయింట్స్ చాప్టర్ అంతటికి సంబంధించి ఒకేసారి చెప్పేసి టాపిక్ లోకి వెళ్ళాను అనుకోండి, మీరు ఫస్ట్ టాపిక్ అయితే గుర్తుపెట్టుకోగలుగుతారు, సెకండ్ టాపిక్ కి కొంచెం మర్చిపోతారు, థర్డ్ టాపిక్ ది ఇంకా జెండా కప్రాజు పూర్తిగా మర్చిపోయి ఉంటారు అనమాట. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ప్రతి క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేయడానికన్నా ముందు ఈ క్వశ్చన్ కి సంబంధించిన కీ పాయింట్స్ అయితే పైన డిస్కస్ చేసుకుంటాను. సో యాజ్ ఐ సెడ్ వీ హ్యావ్ 3 లాంగ్స్ ఫ్రమ్ దిస్ యూనిట్. సో 3 లాంగ్స్ ఉన్నాయి, మనమైతే ఫస్ట్ లాంగ్ లో ఉన్నాము. సో ఫస్ట్ లాంగ్ ఏంటి అంటే వాట్ ఆర్ ద ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్, డిస్కస్ ద ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. సో ఫస్ట్ క్వశ్చన్ లోనే మరి 2 పార్ట్స్ ఉన్నాయా, ఇదేం ఇంటర్నల్ చాయిస్ కాదు. మీరు మళ్ళీ ఎగ్జామ్ లో ఏ ఆర్ బి కదా, ఏ రాద్దాంలే బి రాద్దాంలే అని ఏదో ఒకటి రాసి వచ్చారండి. సో దట్ ఈస్ నాట్ ఇనఫ్, మనమైతే కంప్లీట్ గా రెండింటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది టు గెయిన్ 10/10 మార్క్స్. సో 10/10 మార్క్స్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా ఈ 2 ఏ, బి 2 రాయాల్సి ఉంటుంది. సో ఎస్, మనకి ఏమడిగాడు, ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కాంపౌండ్ అంటే ఏంటి దాని గురించి రాయమన్నాడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డైబోరేన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ స్ట్రక్చర్ గురించి అయితే డిస్కస్ చేయమన్నాడు. సో ఎస్, ఇక్కడ మనం దీనికి సంబంధించిన కీ పాయింట్స్ చూసుకుంటే, సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినవి ఒక 5 ఉన్నాయి, 4 వర్డ్స్ ఉన్నాయి. సో అవేంటంటే ఫస్ట్ వర్డ్ డెఫిషియంట్, ఇక్కడ అన్నారు కదా, సో డెఫిషియంట్. సెకండ్ వన్ కోవాలెంట్ బాండ్స్, కోవాలెంట్ బాండ్స్ అన్నమాట. అండ్ థర్డ్ వన్ ఏంటంటే హైడ్రైడ్స్, హైడ్రైడ్స్. అండ్ లాస్ట్ వన్ ఓలటైల్. సో ఇవి వచ్చి కీవర్డ్స్ అండి దీనికి సంబంధించి. సో ఈ కీవర్డ్స్ కనుక మీరు చదివినట్టయితే లైక్ తెలుసుకున్నట్టయితే ఫర్దర్ గా మనకి ఈజీగా ఉంటది అనమాట, లైక్ నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళడానికి. సో ఏంటి డెఫిషియన్సీ అంటే లోపం అన్నమాట. సో లోపం, డెఫిషియన్సీ అంటే లోపం. సో ఇక్కడ మనకి ఏమడిగాడు, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అన్నాడు. సో అంటే ఏంటి, ఏదైనా కాంపౌండ్ లో ఎలక్ట్రాన్ లోపం ఉంటాయి చూసారు, దానికి సంబంధించింది రాయండి, దాని గురించి డిస్కస్ చేయండి అని అర్థం అనమాట. సో ఎస్, నెక్స్ట్ ఏంటి కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్ అంటే ఇప్పుడు చూడండి, నాతో 2 పెన్స్ ఉన్నాయి, మీతో అస్సలు లేవు. అప్పుడు నేను ఏం చేస్తాను, నాకు కావాల్సినవన్నీ పెట్టుకొని పెన్స్ రిమైనింగ్ నీకు హెల్ప్ చేస్తాను. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆర్ మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ 1 or more than 1 pairs of electrons between 2 atoms అన్నమాట. సో మ్యూచువల్ షేరింగ్. సో ఇక్కడ దేన్ని షేర్ చేసుకుంటారు అంటే పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని, పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకుంటారు. సో దాన్ని మనం ఏమంటాము అంటే కోవలెంట్ బాండింగ్ అంటాము. సో నెక్స్ట్ హైడ్రేట్స్ అంటే ఏంటంటే ఏ బైనరీ కాంపౌండ్ ఆఫ్, ఈ బైనరీ కాంపౌండ్ ఆఫ్ హైడ్రోజన్ ని మనం ఏమంటాము అంటే హైడ్రేట్స్ అంటాము. అండ్ వోలటైల్ నేచర్ అంటే ఏమంటే దీనికి ఒక కెపాసిటీ ఉంటదంట. సో ఏంటంటే క్యాపబుల్ టు చేంజ్, క్యాపబుల్ టు చేంజ్. సో ఏది ఎలాగ చేంజ్ అవుద్ది అంటే సాలిడ్ ఆర్ లిక్విడ్ ఫామ్ లో ఉన్నది ఎలా చేంజ్ అవుతుంది అంటే వేపర్ ఫామ్ లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలా చేంజ్ అయ్యేదాన్ని మనం ఏమంటాము అంటే వోలటైల్ నేచర్ అంటాం. సో వోలటైల్ నేచర్ అంటాం. ఈ ఫోర్ మెయిన్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఫర్దర్ గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోయేదంతా కూడా ఈజీగా మీరైతే నేర్చుకోవచ్చు. సో ఎస్, ఫస్ట్ అయితే మనము పార్ట్ ఏ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం అడిగాడు వాడు, వాట్ ఆర్ ద ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అన్నాడు. సో లెట్ us గో త్రూ ద ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎస్, నేను ఆల్రెడీ చెప్పాను ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అంటే ఏంటి, ఏ కాంపౌండ్ లో అయితే ఎలక్ట్రాన్ లోపం ఉంటుందో దాన్నే మనం ఏమంటాము అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అంటాము. సో కాంపౌండ్స్ which are having less number of bonds, compounds which are having less number of bonds
compared to number of compared to number of elements compared to number of elements is known as electron deficiency compounds సో ఇక్కడ ఏంటి ఇక్కడ ఎలిమెంట్స్ అనడం కన్నా మాలిక్యూల్స్ అనడం బెటర్. సో ఎస్ మాలిక్యూల్స్ అన్నమాట. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో విత్ దట్ ఎగ్జాంపుల్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ అండి. సో ఎగ్జాంపుల్ తో మీరైతే ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అది ఏంటి అంటే H2O వాటర్ మీద మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎస్ H2O లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అంటే ఒక H ఉంది అండ్ 2 ఆక్సిజన్లు ఉన్నాయి. సో మనం ఏమన్నాము కోవలెంట్ బాండ్ అంటే మ్యూచువల్ షేరింగ్ కదా. సో మ్యూచువల్ షేరింగ్ అనేది జరుగుతుంది. సో షేరింగ్ అనేది కాకుండా కూడా లైక్ బాండ్ ఎలా ఉంటది అంటే ఇలా ఉంటది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 2 హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి 1 ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఓ కదా మిడిల్ లో. సో ఎస్ ఆక్సిజన్ ఇది హైడ్రోజన్. సో ఇక్కడ నేను మరి కింద రాస్తున్నాను చూడండి. ఇది హైడ్రోజన్, ఇది ఆక్సిజన్, ఇది హైడ్రోజన్ అన్నమాట. సో ఎస్ ఇక్కడ ఏంటి బాండ్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కన్నా నెంబర్ ఆఫ్ బాండ్స్ అనేవి తక్కువగా ఉంటాయో దాన్ని మనం ఏమంటాము అంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కాంపౌండ్ అంటాం. ఏ కాంపౌండ్ కైతే నెంబర్ ఆఫ్ బాండ్స్ కన్నా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయో లైక్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటాయో దాన్ని మనం ఏమంటాము అంటే ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్స్ అని అంటాము. సో దీంతో నాకు తెలిసి బాగా అర్థం అయిపోయి ఉంటుంది మీకు. ఎస్ in most molecules like H2O మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. NH3CH4 the number of covalent bonds is one less than the number of atoms in them. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయో దానికన్నా బాండ్స్ కోవలెంట్ బాండ్స్ ఎన్ని ఉంటాయి అంటే 1 లెస్ ఉంటాయి. అందుకే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయండి 3 ఉన్నాయి. బట్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. అంటే 1 లెస్ దానే కదా. సో అదే కదా మనం రాసుకున్నాము ఈజ్ 1 లెస్ దాన్ ది నెంబర్ ఆఫ్ ఆటమ్స్. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కన్నా నెంబర్ ఆఫ్ బాండ్స్ 1 లెస్ ఉంటది. సో ఎస్ since each covalent bond comprises a pair of electron, the following relationship can be noticed. సో ఇక్కడ ఏంటి కోవలెంట్ బాండ్ అంటే నేను ఏం చెప్పాను మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బిట్వీన్ 2 ఆటమ్స్ అని చెప్పాను కదా. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఏం జరుగుద్దంటే వాటి యొక్క కాన్ఫిగరేషన్ ని సాటిస్ఫై చేయడానికి ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అవుతూ ఉంటాయి. సో షేర్ అవ్వడం ద్వారా అక్కడ ఎలాంటి రిలేషన్ ఫామ్ అవుద్ది దాన్ని ఒక లైక్ ఫార్ములేటెడ్ వేలో మనం రాసుకోవాల్సి వస్తే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే NE is equals to 2NB that is equals to 2 into Na minus 1. మేడం ఇవి ఏంటి అసలు NE ఏంటి NB ఏంటి Na ఏంటి ఇవన్నీ అనుకోకండి. సో ఎస్ NE అంటే ఏంటి NB అంటే ఏంటి అండ్ NA అంటే ఏంటో మనం ఇప్పుడైతే రాసుకుందాం. NE అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో
బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉంటాయో దాన్ని మనం ఎన్ఈ అంటాము. అండ్ ఎన్బి అంటే ద నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. సో నెక్స్ట్ ఏంటి ఎన్ఏ అంటే ద నెంబర్ ఆఫ్ atoms in the molecule. సో ఇది అన్నమాట. సో ఈ కోవలెంట్ బాండ్ ని యూజ్ చేసి మనం డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్ ని రాయాల్సి వస్తే ఈ ఫార్ములేటెడ్ వేలో అయితే మనం చెప్పొచ్చు. సో వీటికి సంబంధించిన టర్మ్స్ ని కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే ఇన్ సమ్ compounds like హైడ్రైడ్స్. సో ఆల్రెడీ నేను అందుకే చెప్పాను హైడ్రైడ్స్ అంటే ఏంటి, బైనరీ కాంపౌండ్ ఆఫ్ హైడ్రోజన్ యొక్క బైనరీ కాంపౌండ్ అది. సో ఇన్ సమ్ కాంపౌండ్స్ లైక్ హైడ్రైడ్స్ ఆఫ్ బోరాన్. సో కాంపౌండ్స్ ఆఫ్ హైడ్రేట్ అంటే లైక్ హైడ్రోజన్ ఎలిమెంట్స్ కి ఇంకా పక్కన మనం ఏమన్నా యాడ్ చేస్తే దాన్నే మనం ఏమంటాము అంటే హైడ్రైడ్స్ అని అంటాం అనమాట. సో ఇక్కడ దేని యొక్క హైడ్రేట్ ని తీసుకుంటున్నాము అంటే బోరాన్ అన్నమాట. బోరాన్ కి సంబంధించి తీసుకుంటున్నాం. ఇది ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనకు ఫర్దర్ గా యూజ్ అవ్వడానికండి. ఎందుకంటే పార్ట్ బి లో వాడు ఏమడిగాడు, ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ అడిగాడు కదా. సో దానికి యూస్ఫుల్ గా ఉంటదని మనం ఇక్కడ ఇది తీసుకుంటున్నాం. సో ఎస్, హైడ్రేట్ ఆఫ్ బోరాన్ ఏమొస్తుంది, డైబోరేన్ వస్తుంది. దీని ఫార్ములా ఏంటి, B2H6 అన్నమాట. B2H6. దేర్ ఆర్ not enough number of electrons to satisfy the above relationship. సో ఇక్కడ ఏంటంటే ఈ పైన ఉన్న ఏదైతే ఫార్ములా ఉందో దీన్ని సాటిస్ఫై చేయడానికి దీని దగ్గర ఇనఫ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు. అంటే ఎన్నైతే ఎలక్ట్రాన్స్ కావాలో అన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే లేవంట. సో ఎలక్ట్రాన్స్ లేకపోతేనే కదా మనం దాన్ని ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కాంపౌండ్ అంటాము. సో అందుకే దీన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే in such molecules an electron pair bonding more than two atoms is observed. సో ఏంటంటే ఇలాంటి కేసెస్ లో ఇన్ సచ్ మాలిక్యూల్స్, అలాంటి మాలిక్యూల్స్ లో an electron pair bonding, సో ఇదంతా ఒకటేనండి, an electron pair bonding more than two atoms is observed. సో more than two atoms లో ఎలక్ట్రాన్ పెయిర్ బాండింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు, ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీన్ని సాటిస్ఫై చేయడానికి, కాన్ఫిగరేషన్ ని సాటిస్ఫై చేయడం కోసము టూ ఆటమ్స్ ఏవైతే ఉంటాయో టూ ఆటమ్స్ లో మోర్ దాన్ టూ ఆటమ్స్ కానీ మోర్ దాన్ టూ ఆటమ్స్ లో ఎలక్ట్రాన్ పెయిర్ బాండింగ్ అన్నది జరుగుతుంది అనమాట. సో ఎస్, నెక్స్ట్ ఏంటంటే ద బాండ్ ఈజ్ known as ఎలక్ట్రాన్ డెఫిషియంట్. అలాంటి బాండ్ ని మనం ఏమంటాము అంటే ఎలక్ట్రాన్ డెఫిషియంట్ బాండ్ అంటాము. సో ఏ మాలిక్యూల్ కి అయితే ఈ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ మాలిక్యూల్ అని అంటాం అనమాట. సో ఎస్, అదే ఆ పాయింట్ రాసుకుందాము. అండ్ molecules which are having electron deficient bonds are called as ఏమంటామన్నాను, deficient molecule.
డెఫిషియంట్ మాలిక్యూల్ అని అంటామనమాట. సో, యెస్. దీంతో మనకి ఓన్లీ పార్ట్ ఏ అయిపోయిందండి. సో, పార్ట్ ఏ వాళ్ళు ఏదైతే డెఫిషియంట్ కాంపౌండ్ గురించి అడిగారో ఇది మాత్రమే రాసాం. నెక్స్ట్ ఇంకా పార్ట్ బి ఉంది. దీంట్లో ఏంటి ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. సో, ఒక్కటే క్వెషన్‌లోనే మరి 3 సైడ్ హెడ్డింగ్స్‌నైతే మనం ప్రూవ్ చేయాలి. సో, ఫస్ట్ ఏంటి ప్రిపరేషన్ కాబట్టి లెట్ అస్ గో త్రూ ద ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్ అండి. సో, యెస్ ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్. బి కదా ఇది. బి అని కన్ఫర్మ్‌గా మనం రాయాలి. అలా రాయకపోతే వాల్యుయేషన్ జరగబడదు. మీరు ఎంత నీట్‌గా రాసినా, ఎంత ఎలాబరేటెడ్‌గా ఎంత మనం ఎన్ని మసాలాలేసి రాసినప్పటికీ కూడా వేస్ట్ అయిపోద్ది. వంట అన్నది వడ్డించింది వేస్ట్ అయిపోతుందనమాట. సో, యెస్. ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్. ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్. సో, ఈ డైబోరేన్‌ని ఎలా తయారు చేయొచ్చు అంటే 3 వేస్‌లో తయారు చేయొచ్చండి. సో, యెస్. ఫస్ట్ వన్ ఏంటి అంటే వెన్ వెన్ మెగ్నీషియం మెగ్నీషియం బోరైడ్ కెన్ బి రిటన్ యాస్ Mg3b2. ఇదే కదా దాని ఫార్ములా. ఈజ్ దీన్ని ఏం చేసామంటే మెగ్నీషియం బోరైడ్‌ని ఈజ్ ట్రీటెడ్ విత్ ఈజ్ ట్రీటెడ్ విత్ యాన్ యాసిడ్. యాసిడ్‌తో ట్రీట్ చేసామంట. అప్పుడు ఏమైద్ది? ఏ మిక్స్చర్ ఆఫ్ ఏ మిక్స్చర్ ఆఫ్ boron hydride. A mixture of boron hydrides, mainly B4H10 is formed. So, ఇక్కడ ఏంటంటే మెగ్నీషియం బోరైడ్ ని తీసుకొని మనము దాన్ని ఒక యాసిడ్ తో ట్రీట్ చేసామనుకోండి, అప్పుడు ఏం ఫామ్ అయ్యిందంట? ఏ మిక్స్చర్ ఆఫ్ బోరాన్ హైడ్రైడ్. సో, బోరాన్ హైడ్రైడ్ యొక్క మిక్స్చర్ అనేది ఫామ్ అయిందంట. అందులో కూడా మెయిన్ గా ఏంటి B4H10 అనేది ఫామ్ అయిందంట. సో, వెన్ దిస్ ఈజ్ హీటెడ్ డైబోరేన్ ఈజ్ ఆబ్టైన్డ్. సో, ఇదైతే మనకు వచ్చింది కదా. సో, దీన్ని మనమైతే ఎప్పుడైతే హీట్ చేస్తామో అప్పుడు డైబోరేన్ అనేది వచ్చేసిందంట. మనకేం కావాలి అల్టిమేట్ గా డైబోరేన్ ని మనం తయారు చేయాలి. సో, ఇక్కడ ఏం చేశారు? మెగ్నీషియం బోరైడ్ ని తీసుకున్నారు. దీన్ని ఒక యాసిడ్ తో ట్రీట్ చేశారు. ట్రీట్ చేసినప్పుడు ఏమైంది? మిక్స్చర్ ఆఫ్ బోరాన్ హైడ్రైడ్స్ వచ్చేసి ఫామ్ అయింది. ఆ మిక్స్చర్ ఆఫ్ బోరాన్ హైడ్రైడ్ ఏది ఫామ్ అయింది అంటే B4H10 అనేది ఫామ్ అయింది. సో, దీన్ని ఎప్పుడైతే మనం హీట్ చేసినామో అప్పుడు డైబోరేన్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో, యెస్ కంప్లీటెడ్ కదా. ఫస్ట్ వన్ అయితే కంప్లీట్ అయినట్టే కదా. వెన్ దిస్ ఈజ్ ఆర్ వెన్ ఇట్ ఈజ్ heated when it is heated డైబోరేన్ ఈజ్ ఆబ్టైన్డ్. సో, ఎప్పుడైతే దీన్ని హీట్ చేసామో అప్పుడు డైబోరేన్ అనేది ఫామ్ అయిందనమాట. సో, దీని యొక్క నేమ్ లైక్ ఫార్ములా రాయాల్సి వస్తే Mg3Br2 ప్లస్ H3PO4 యాసిడ్ అన్నాం కదా. సో, అదే అనమాట. H3PO4 తో ట్రీట్ చేసినప్పుడు మిక్స్చర్ ఆఫ్ బోరాన్స్ మెయిన్లీ ఏమొచ్చింది? B4H10 అనేది వచ్చింది. సో, దీన్ని మళ్ళీ మనం ఏం చేసామంటే హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు మనకేమొచ్చిందంటే B2H6. సో, డైబోరేన్ యొక్క ఫార్ములా ఏంటి? B2H6 కదా. సో, B2H6 అనేది ఫామ్ అయిపోయిందనమాట. సో, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్ యూజింగ్ మెగ్నీషియం బోరైడ్ అనమాట. సో, ఇది ద ఫస్ట్ మెథడ్. అంటే కంప్లీట్ గా 3 ఉన్నాయని చెప్పాను. అందులో ఫస్ట్ ఇది. ఇంకా 2 అయితే బ్యాలెన్స్ ఉన్నాయిరా. సో, వాటి గురించి కూడా మనమైతే తెలుసుకుందాము. సో, యెస్ ఫస్ట్ అయితే మనకు అర్థమైపోయింది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే డైబోరేన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే తయారు చేయడమే కదా. సో, మ్యానుఫ్యాక్చర్డ్ బై ద రిడక్షన్ అంటే ఏంటి? తగ్గించడం. ఏం తగ్గించారు? రిడక్షన్ ఆఫ్ బోరాన్ ట్రైక్లోరైడ్. ఏంటంట? బోరాన్ ట్రైక్లోరైడ్ ని తగ్గించారంట. దేంతో? విత్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్
హైడ్రైడ్. సో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో ఈ బోరాన్ ట్రైక్లోరైడ్ అయితే రెడ్యూస్ చేయడం వల్ల రిడక్షన్ చేయడం వల్ల మనకైతే డై బోరేన్ అయితే ఫామ్ అయ్యిందంట. సో ఎలాగా అంటే సో కెమికల్ లైక్ ఫార్ములా రాసుకున్నప్పుడు ఎఫ్ BCl3 సే బోరాన్ ట్రైక్లోరైడ్ ఇదే కదా, విత్ ఏమన్నారు, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అన్నాడు. సో లిథియం అల్యూమినియం హైడ్రైడ్. సో ఇక్కడ ఏం ఫామ్ అయ్యిందంట, 2B2H6 ఇదే కదరా డైబోరాన్ అనేది ఫామ్ అయ్యింది కదా. సో ప్లస్ 3AlCl3 ప్లస్ 3LiCl. సో ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ గా ఉందా లేదా చెక్ చేయండి కావాల్సిందే. సో బోరాన్ మొత్తం ఎన్ని ఉండాలి, 4 ఉండాలి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 into 2 4 ఉన్నాయి. సో బోరాన్ సాటిస్ఫై అయ్యింది. క్లోరైడ్ ఎన్ని ఉండాలి, 3 ఉండాలి. సో 3 ఉన్నాయా చూద్దాం, ఎక్కడ ఉన్నాయి, Cl3 3 సరిపోయాయా, 3 అండ్ 4 కదా ఇక్కడ, లైక్ ఏంటి 4 into 3 ఉన్నట్టు కదరా, 4Cl3 ఉన్నట్టు కదా. ఇది 4 into 3 టోటల్ గా క్లోరైడ్ ఎన్ని ఉండాలి, 4 3s 12 ఉండాలి అనమాట. సో 12 ఉన్నాయా, 3 3s 9 ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, అంటే టోటల్ గా 12 క్లోరైడ్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈస్ ఆల్సో గాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఏముంది, లిథియం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఇక్కడ కూడా 3 లిథియం ఉన్నాయి, లిథియం కూడా సాటిస్ఫైడ్. అల్యూమినియం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, అల్యూమినియం కూడా ఇక్కడ కూడా 3 ఉన్నాయి. సో ఎస్ 3. H4 3 into 4 ఎంత, 12 ఉండాలి కదా. సో హైడ్రోజన్ ఎన్ని ఉండాలి, 12 ఉండాలి. సో ఇక్కడ 6 2s 12 కదా, సరిపోయింది కదా. సో హైడ్రోజన్ కూడా సరిపోయింది, అంటే ఈక్వేషన్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్డ్ గా అయింది. అండ్ నెక్స్ట్ మనకి ఏమైంది, B2H6 ఇక్కడ బాగా చూడండి. సో B2H6 అంటే ఏంటి, డైబోరేనే కదా, డైబోరేన్ ఫామ్ అయ్యింది కదా. సో ఇక్కడ కూడా మనమైతే లైక్ రిడక్షన్ ప్రాసెస్ ని యూజ్ చేసి డైబోరేన్ ప్రిపేర్ చేసేసాం. అండ్ అంటే సెకండ్ పార్ట్ కూడా, అంటే సెకండ్ టైప్ కూడా కంప్లీట్ అయిపోయిందిరా. ఇంకా ఏంటింది అంటే మనకి ఇంకొక మెథడ్ ఉందన్నమాట. సో ఇదేంటంటే it is also manufactured by the action of lithium hydride. ఇందాక కూడా లిథియం ని యూజ్ చేసే కదరా మనం ఇక్కడ డైబోరేన్ ఫామ్ చేసింది. సో ఇక్కడ కూడా మనము లిథియం హైడ్రైడ్ ని యూజ్ చేస్తున్నాము. అపాన్ దేంతో BF3 మీద ఈథర్ మీడియంలో యూజ్ చేసి ఇక్కడైతే డైబోరాన్ అయితే మనం ఫామ్ చేయబోతున్నాం అనమాట. సో దీనికి సంబంధించిన ఈక్వేషన్ అయితే ఏం లేదు, బట్ స్టిల్ ఈ పాయింట్ ఒక్కటి రాసినా కూడా మీరైతే సరిపోద్ది. సో ఎస్ నెక్స్ట్ ఏంటి, మనకు సెకండ్ అంటే పార్ట్ బి లోనే మరి 3 అడిగాడు కదరా, ఏంటది, ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్ అడిగాడు. అండ్ నెక్స్ట్ ఏం అడిగాడు, ప్రాపర్టీస్ కదా, ప్రాపర్టీస్ రాసేద్దాం ఇప్పుడైతే. సో ప్రాపర్టీస్ ఆఫ్ డైబోరేన్, ప్రాపర్టీస్ ఆఫ్ డైబోరేన్ సో ప్రాపర్టీస్ ఆఫ్ డైబోరేన్ రాయాలంటే Diborane is a volatile, spontaneously inflammable gas. నేను ఆల్రెడీ వోలటైల్ అంటే ఏంటో మీకు ఇంట్రడక్షన్ లోనే చెప్పాను. ఏంటి, సాలిడ్ ఆర్ లిక్విడ్ ఫామ్ లో ఉన్నది ఇన్స్టెంట్ గా వేపర్ ఫామ్ లోకి చేంజ్ అయిపోద్ది అనమాట. సో దాన్నే మనం ఏమంటాము అంటే వోలటైల్ నేచర్ అంటాము. సో ఈ డైబోరైన్ కి వోలటైల్ నేచర్ ఉందంట. సో ఎలా, డైబోరైన్ ఇస్ వోలటైల్ స్పాంటేనియస్లీ ఇన్ఫ్లేమబుల్ గ్యాస్, అంటే ఫ్లేమబుల్ అంటే మండేది, ఇన్ఫ్లేమబుల్ అంటే మండనిది అనమాట. సో దీని యొక్క ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అగైన్ వీ హ్యావ్ 5 ప్రాపర్టీస్ అండ్ ఇఫ్ వి గో త్రూ ద ఫస్ట్ వన్ ఏంటంటే ఇట్ బర్న్స్ in air with evolution of much heat. సో ఏంటి, ఎయిర్ లో ఇది మండుతుందంట. హియర్ ఇట్ అంటే ఏంటి, డైబోరేనే కదా, డైబోరేన్ గురించే కదా మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఇట్ అంటే డైబోరేన్ అనమాట. సో డైబోరేన్ అనేది గాలిలో మండుతుందంట. ఎప్పుడు,
ఎక్కువ మోతాదులో హీట్ అనేది ఉన్నప్పుడు, ఎయిర్‌లో ఎక్కువ మోతాదులో హీట్ అనేది ఉన్నప్పుడు. సో, హీట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఏం యూజ్ అవుతుంది? ఆక్సిజన్ అనేది యూజ్ అవుతుంది గదా! సో, ఆ రకంగా మనం ఫార్ములాని గనుక రాసుకున్నట్టయితే B6 ఇస్ ఎ డైబోరేన్ ప్లస్ ఆక్సిజన్‌తోనే గదా మనకి హీట్ బాగా ప్రొడ్యూస్ అయ్యేది. బర్నింగ్‌కి మెయిన్ ఎలిమెంట్ ఏంటి? ఆక్సిజనే గదా! సో, మంట మండడానికి ఎక్కువగా యూజ్ అయ్యేది ఆక్సిజనే గాబట్టి 3O2 గివ్స్ రైజ్ టు B2 O3 టోటల్‌గా 6 ఆక్సిజన్స్‌లో 3 ఆక్సిజన్స్ ఇక్కడ తీసుకుంటున్నాం. ప్లస్ ఇంకా 3H2O వాటర్‌ని కూడా బయటికి తీసేసాం. సో, వాటర్‌ని బయటికి తీసేస్తే వీటిలో నుంచి ఇంకా ఏం మిగిలింది B2O3 అనేది ఫార్మ్ అయిందనమాట. సో, ఇక్కడ అమౌంట్ ఆఫ్ హీట్ ఎంత అంటే -480 కిలో క్యాలరీస్. సో, ఇదనమాట. ఇదైతే మన ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ డైబోరేన్. ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ డైబోరేన్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే at red heat at red heat it is decomposed it is decomposed to boron decomposed to boron and hydrogen. సో ఎప్పుడైతే మనం దీన్ని రెడ్ హీట్ లో పెడతామో లైక్ ఎక్కువ హీట్ లో పెడతామో అక్కడ ఏమవుతుంది అంటే ఈ డైబోరేన్ అన్నది బోరాన్ అండ్ హైడ్రోజన్ గా విడిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి డైబోరాన్ అంటే ఏమేమి మాలిక్యూల్స్ ఉన్నాయా? బోరాన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, 2 కలిసి ఉన్నాయి. సో మనం ఎప్పుడైతే వాటిని రెడ్ హీట్ లో పెడతామో అవి ఏమైపోతుందంట బోరాన్ గాను హైడ్రోజన్ గాను విడిపోతుందంట. సో యెస్. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటి? ఇట్ ఈజ్ it is decomposed. It is decomposed by water. It is decomposed by water or aqueous alkalis. సో ఏవైనా లిక్విడ్స్ కి సంబంధించినవి వాటితో మనమైతే వీటిని లైక్ ప్రాసెస్ చేసామనుకోండి ఇవి ఏమైతాయి అంటే డీకంపోజ్ అయిపోతాయంట. సో ఇక్కడ మనం వాటర్ తో ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే B2H6 డైబోరాన్ ఏంట్రా B2H6 కదా ప్లస్ 6H2O అంటే వాటర్ మాలిక్యూల్ కదా H2O అంటే ఎస్. ఇది ఎలా ఫామ్ అవుద్ది అంటే 2H3BO3 2H3BO3 గా ఫామ్ అయ్యి ప్లస్ 6H2 అంటే హైడ్రోజన్ గాను బోరాన్ మాలిక్యూల్స్ గాను సెపరేట్ అయిపోద్ది. సో దిస్ ఈస్ ది థర్డ్ ప్రాపర్టీ అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే వాటర్ గాని ఆక్వేస్ ఆల్కలీస్ ఏవైతే ఉంటాయో లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో వాటితో మనం ప్రాసెస్ చేసినప్పుడు ఈ డైబోరేన్ ఏదైతే ఉంటుందో అది డీకంపోజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే ఇట్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఫుల్ గానే రాస్తానులేండి. క్లోరిన్ ఎక్కడ అంటే 25 degrees centigrade టు ఫార్మ్ బోరాన్ ట్రైక్లోరైడ్. సో ఇదేంటంటే ఈ డైబోరేన్ ఏదైతే ఉంటుందో అది క్లోరైన్ తో రియాక్ట్ అవుతుందంట. ఎక్కడ అంటే 25 degrees centigrade దగ్గర. ఏం ఫార్మ్ అవ్వడానికి అంటే బోరాన్ ట్రైక్లోరైడ్ ఫార్మ్ అవ్వడానికి. సో యెస్ B2H6 ఇదే కదరా మన డైబోరేన్ ప్లస్ ఇదేం చెప్పాను క్లోరిన్ తో కదా. సో 6Cl2 ఏమిచ్చుద్దంట ట్రైక్లోరైడ్ అన్నాను కదా. సో బోరాన్ ట్రైక్లోరైడ్ అంటే 2BCl3 ప్లస్ ఇంకా ఏం మిగిలి ఉంటాయంటే 6HCl అనేది ఫామ్ అవుతుంది. సో 20 ఇక్కడ అంటే అట్ 25 degrees centigrade దగ్గర. సో ఎస్ ఇది కూడా ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో క్లియర్. సో నేను టోటల్ గా ఎన్ని ప్రాపర్టీస్ అని చెప్పాను? 5 అని చెప్పాను. 4 అయితే రాస్తాను. ఇంకా ఫైనల్ గా ఒక ప్రాపర్టీ ఉంది. సో దట్ ఈస్ ఫిఫ్త్ ప్రాపర్టీ. ఇది ఏంటంటే ఇట్ రియాక్ట్స్ విత్ ఇక్కడ ఇట్ అంటే ఏంట్రా డైబోరేన్ నువ్వు నేను కాదు. సో ఎస్ ఇట్ రియాక్ట్స్ విత్ అమోనియాతో రియాక్ట్ అవుతుందంట. అండ్ ద ప్రోడక్ట్ అంటే ఫైనల్ అవుట్పుట్ ఏదైతే వస్తుందో అదనమాట. డిపెండ్స్ అపాన్ ద కండిషన్. ఒక కండిషన్ మీద అయితే అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. డిపెండ్స్ అపాన్ ద కండిషన్. ఆ కండిషన్ ఏంటి అంటే డైబోరేన్ B2H6 ప్లస్ 2NH3. ఈ 2NH3 ఎలా ఉంటది అంటే ఎక్సెస్. ఈ 2NH3 ఎక్సెస్ ఉన్నప్పుడు లో టెంపరేచర్ దగ్గర ఇది ఏం ఫామ్ చేస్తుంది అంటే డై అమోనేట్ ఆఫ్ డైబోరేన్. ఇది డై అమోనేట్ కదా.
సో డైఅమోనైట్ కదా. సో ఇది వచ్చి డైబోరాన్ యాజ్ వి నో. సో ఇక్కడ లో టెంపరేచర్ ఎక్సెస్ ఆఫ్ డైఅమోనైట్ ఉన్నప్పుడు లో టెంపరేచర్ లో ఏమవుతుంది అంటే B2H6 NH3. సో 2NH3. సింపుల్ గా చెప్పాలంటే ఈ రెండింటిని కలిపి రాసాం, అంతకు మించి ఒక్క చిన్న చేంజ్ కూడా ఏమీ చేయలేదు. ఏం ఫామ్ అయ్యింది అంటే డైఅమోనైట్ ఆఫ్ డైబోరేన్ అన్నది ఫామ్ అయ్యింది. సో ఎస్, వీటితో మనకు కంప్లీట్ గా ప్రాపర్టీస్ ఆఫ్ డైబోరేన్ కూడా కంప్లీట్ అయ్యిందిరా. సో ఇంకా లాస్ట్ ఒక్క సింగిల్ పార్ట్ అయితే మనకి మిగిలింది, అది ఏంటి సో ఎస్, వాడు ఏమడిగాడు, స్ట్రక్చర్ కూడా అడిగాడు. సో ఎస్, 10 మార్క్స్ మరి ఈజీగా వస్తాయి ఏంటి చిన్నగా ఉంటే. స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. అరే నాకు తెలిసి ఇది ఈజీ క్వశ్చన్ రా, కష్టం ఏం కాదు. నేనైతే ఒకవేళ కష్టంగా ఉన్నా కూడా మనమైతే ఏం చేస్తాము, ఈజీగానే డిస్కస్ చేసుకుంటాం. సో ఎస్, ఇక్కడ ఏంటి, స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అంటే డైబోరేన్ ఈజ్ అన్, ఇది ఏంటి, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్. సో ఇది ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్ అంట, ఏది, డైబోరేన్. సో ఈ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్ ఎందుకు అంటే దేర్ ఆర్ 12 electrons in the molecule. సో మాలిక్యూల్ లో మొత్తం ఎన్ని ఉన్నాయంట, 12 electrons అయితే ఉన్నాయంట. సో 12 electrons ఉన్నప్పుడు ఏమైంది అంటే 6 from the 2 boron atoms. సో 6 atoms ఎక్కడ ఉన్నాయి, 6 electrons ఎక్కడ ఉన్నాయి అంటే 2 boron atoms దగ్గర ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటి, 6 ఎక్కడున్నాయి అంటే 6 హైడ్రోజన్ ఎలిమెంట్స్ దగ్గర ఉన్నాయి. 6 హైడ్రోజన్ ఆటమ్ దగ్గర. సో ఇక్కడ ఎన్ని బోరాన్లు 2 ఉన్నాయి కదా. ఈ 2 బోరాన్ మాలిక్యూల్స్ ఉన్నట్టు కదరా. సో ఈ 2 బోరాన్ మాలిక్యూల్స్ దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంట. అండ్ ఇక్కడ 6 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా. సో ఈ 6 హైడ్రోజన్ మాలిక్యూల్స్ దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంట. సో నెక్స్ట్ ఏంటి, బట్ కానీ 14 electrons are actually needed for the formation of H3b ఆర్ BH3. సో యాక్చువల్ గా ఏంటి, H3b గానీ BH3 గానీ ఫామ్ కావాలి అంటే ఖచ్చితంగా తక్కువ అంటే 14 ఎలక్ట్రాన్స్ అన్నా కావాలి. బట్ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2 ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉన్నాయి అంటే ఆబ్వియస్లీ అది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్ అవుద్ది కదా. సో అదే చెప్పామన్నమాట. సో విత్ 7 covalent bonds ఉన్నాయంట ఫ్రమ్ ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్స్. సో ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్స్ ని బేస్ చేసుకొని 7 కోవలెంట్ బాండ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ద following structures has been proposed for డైబోరేన్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని లైక్ ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్ ని యూజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఒక 2 స్ట్రక్చర్స్ అయితే డైబోరేన్ కి ఇచ్చారు. నేనైతే ఆ స్ట్రక్చర్స్ ని లాస్ట్ లో వేస్తానండి. లైక్ థియరీ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా రాసేసుకొని ఆ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో లైక్ ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లాస్ట్ లో రాసేసుకుందాం. సో ఎస్, the two boron atoms and 4 of the 6 hydrogen atoms అంటే 2 బోరాన్ ఆటంలు మొత్తం ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్లు అంటే 6 ఉన్నాయి కదా. B2H6 కదరా. సో ఇక్కడ రాస్తాను చూడండి, B2H6 అంటే బోరాన్లు 2, హైడ్రోజన్లు 6 ఉన్నాయి. సో వీటిలో 2 బోరాన్లు అండ్ ఈ 6 లో 4 హైడ్రోజన్లు ఆటమ్స్ ఆర్ ఇన్ ఏ ప్లేన్. ఇవి ఎక్కడ ఉన్నాయంట, ప్లేన్ లో ఉన్నాయంట.
ఆర్ ఇన్ ఏ ప్లేన్ అన్నమాట. సో ద రిమైనింగ్ ఇంకా ఏం మిగిలిన్నాయి రా? 2 బోరాన్స్ ఉంటే 2 బోరాన్స్ అయిపోయినాయి. 6లో 4 హైడ్రోజన్స్ అయిపోయినాయి. అంటే ఇంకా ఏం మిగిలినట్టు? 2 హైడ్రోజన్స్ మిగిలినట్టు. 2 హైడ్రోజన్ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్రమ్ ఫార్మ్ ఇవి ఏం ఫార్మ్ చేస్తాయి అంటే రిమైనింగ్ 2 హైడ్రోజన్ ఉన్నాయి కదా! ఇవి ఏం ఫార్మ్ చేస్తాయి అంటే హైడ్రోజన్ బ్రిడ్జెస్ అన్నవి ఫార్మ్ చేస్తాయి అంట. సో హైడ్రోజన్ బ్రిడ్జెస్ బిట్వీన్ నేను డయాగ్రామ్ ఎందుకు వేయలేదో తెలుసా? సో ఇవన్నీ మీరు అప్పుడు కన్‌ఫ్యూజ్ అయితారని ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత రాయొచ్చుగా అన్నట్టుగానే నేను అందుకే డయాగ్రామ్ లాస్ట్‌లో వేస్తాను. లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్‌లో వేస్తాను అన్నాను. సో 2 బోరాన్ ఆటమ్స్ అన్నమాట. సో ఈ మనకి ఇక్కడ 2 బోరాన్ ఆటమ్స్ ఉన్నాయి కదరా! అండ్ ఇక్కడ 2 మిగులున్నాయి కదా! సో ఆ మిగులున్న హైడ్రోజన్‌లు ఎలా ఉన్నాయి అంటే హైడ్రోజన్ బ్రిడ్జెస్ లాగా 2 బోరాన్ 2 బోరాన్ ఆటమ్స్‌కి ఇరువైపులా ఉన్నాయంట. ఏవి? మిగిలినయి 2 హైడ్రోజన్ ఆటమ్స్ అన్నమాట. సో యెస్. నెక్స్ట్ ఏంటి? అయిపోయిందిరా. ఇంకా ఓన్లీ 2 లైన్స్ ఉన్నాయి అండ్ 2 స్ట్రక్చర్స్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ద 2 హైడ్రోజన్ ద 2 hydrogen bridges are at right angle రా. సో 90 degrees అంటే రైట్ యాంగిల్ కదా! రైట్ యాంగిల్ టు ద ప్లేన్ ఆఫ్ అదర్ 6 ఆటమ్స్. సో రిమైనింగ్ 6 ఆటమ్స్ తో పోలిస్తే ఇవి ఎలా ఉన్నాయి? ఈ 2 హైడ్రోజన్ బ్రిడ్జెస్ అన్నవి రైట్ యాంగిల్ లో ఉన్నాయంట. దేనికి? ప్లేన్ కి. వేటికి? ఆఫ్ అదర్ 6 ఆటమ్స్. రిమైనింగ్ 6 ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ 2 బోరాన్లు 4 హైడ్రోజన్లు మనం కన్సిడర్ చేసాం కదా! సో బోరాన్లు 2 హైడ్రోజన్లు 4 మొత్తం 6 ఆటమ్స్ కదరా! సో 6 ఆటమ్స్ ప్లేన్ లో ఉన్నాయి కదా! ఆ ప్లేన్ లో ఉన్న 6 ఆటమ్స్ కి ఈ 2 రిమైనింగ్ హైడ్రోజన్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయంటే 90 degrees లో ఉన్నాయంట. సో యెస్. నెక్స్ట్ ఏంటి? ద ఎలక్ట్రాన్ క్లౌడ్ ఇన్ ఈచ్ బాండ్ ఇన్ ద హైడ్రోజన్ బ్రిడ్జ్ extends to cover 1 hydrogen. సో ఏంటంట? 1 hydrogen and 2 boron atoms on either sides. సో ఏంటి? ద ఎలక్ట్రాన్ క్లౌడ్ ఇన్ ఈచ్ బాండ్ ఇన్ ద హైడ్రోజన్ బ్రిడ్జ్. సో ఏదైతే మనం హైడ్రోజన్ బ్రిడ్జ్ 2 ఉంటాయని చెప్పాను కదా! సో ఆ హైడ్రోజన్ బ్రిడ్జ్ లో ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఎక్స్టెండ్స్ టు కవర్ ద 1 హైడ్రోజన్ అండ్ 2 బోరాన్ ఆటమ్స్. సో ఎక్స్టెండ్ అవుతుందంట. లైక్ ఇలా ఎన్లార్జ్ అవుతుందంట. దేనికి అంటే 1 హైడ్రోజన్ ని 2 బోరాన్స్ ని కవర్ చేయడానికి. ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే ఒక హైడ్రోజన్ ని 2 బోరాన్స్ ని కవర్ చేయడానికి ఇది ఎక్స్టెండ్ అవుతుందంట. ఎలా అంటే ఆన్ ఈదర్ సైడ్స్ అంటే బోత్ సైడ్స్ అన్నమాట. సో నేనైతే స్ట్రక్చర్ గీసేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుద్ది. సో ఇదేంటి? హైడ్రోజన్ అన్నమాట. సో దీనికి బోరాన్ ఎలా ఉంటది అంటే సారీ ఇక్కడ చిన్నగా ఉంటది. ఇలా ఇక్కడ పెద్దగా వస్తది. సో యెస్. దిస్ ఈజ్ బోరాన్ అండి. ఇదేదైతే ఉందో ఇది బోరాన్ అన్నమాట. సో యెస్. ఇంకొక స్ట్రక్చర్ ఏంటి? ఇది యెస్. బ్రిడ్జ్ అంటే రెండిటిని కలిపేది కదరా! బ్రిడ్జ్ అంటే మనం ఏం చేస్తాము? ఇక్కడ ఒకటి ఉంది ప్లేస్. ఇక్కడ ఒకటి ప్లేస్ ఉంది. మధ్యలో అంతా రివర్ ఉందనుకోండి. బ్రిడ్జ్ ఏస్తాం. సో ఆ బ్రిడ్జ్ ఎందుకేస్తాం? రెండింటిని కలపడానికి కదా! సో ఇదొక బోరాన్. దీన్ని రెండిటిని కలపడానికి హైడ్రోజన్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఫార్మ్ అయింది. సో ఇక్కడ ఏంటి? 90 degrees అన్నాను కదా! సో ఇక్కడ షేప్ కొంచెం బాగుంటుందన్నమాట. సో మనకు గూడా కెమిస్ట్రీ అనేది బోర్ కొట్టకుండా షేప్స్ ఇలా గూడా వేసుకోవచ్చు. అంటే మనకిష్టం వచ్చింది కాబట్టి వేయడం గాదు. అక్కడ సైంటిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఉంటది అని ప్రూవ్ చేశారన్నమాట. సో దీస్ 2 ఆర్ ది స్ట్రక్చర్స్ ఆఫ్ B2H6 అంటే డైబోరేన్ అండి. సో బై దిస్ వి హావ్ కంప్లీటెడ్ ద ఫస్ట్ లాంగ్ ఆఫ్ అవర్ కెమిస్ట్రీ సెమ్ 1 అండి. ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన ఒక లాంగ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి. నేనైతే కన్ఫర్మ్డ్ గా మీకైతే మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తాను. సో యెస్, హోప్ యూ గైస్ అండర్స్టూడ్ మై ఎక్స్ప్లెనేషన్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ అండ్ వే ఆఫ్ టీచింగ్ అయితే మీకు నచ్చింది అండ్ ఈజీగా ఉంది, అర్థం అవుతోంది అని నేను అనుకుంటున్నాను. సో యెస్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ గైస్ అండ్ లెట్ us మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.